ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. గుప్త నవరాత్రుల్లో వారాహిదేవిని పూజిస్తే అనుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని, భోగభాగ్యాలు కలిసి వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ 9 రోజులు అమ్మవారిని పూజించలేని వారు పంచమి తిథి రోజు అంటే జూలై 19వ తేదీ ఆదివారం గుప్త నవరాత్రుల్లో 5వ రోజున వారాహిదేవిని పూజించి కందదీపం వెలిగిస్తే చాలు అమ్మవారి అనుగ్రహంతో ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుందని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి పంచమ తిథి రోజున వారాహిదేవిని ఎలా పూజించాలి, కందదీపం ఎలా వెలిగించాలి, పూజా నియమాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. జూలై 15 నుండి జూలై 23 వరకు మొత్తం 9 రోజులు గుప్త నవరాత్రులు ఏర్పడ్డాయి. ఈ గుప్త నవరాత్రుల్లో వచ్చే 5వ రోజున అంటే పంచమ తిథికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పంచమ తిథిని అస్సలు వదులుకోకండి. జూలై 19వ తేదీ ఆదివారం నాడు వారాహిదేవిని పూజిస్తే మీ పూజలు అన్నీ నేరుగా అమ్మవారి పాదాల చెంతకు చేరుతాయి. ఈ వారాహి గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని ఉదయం కన్నా సాయంత్రం పూట పూజించాలి. కాబట్టి ఈ ఆదివారం సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో అమ్మవారిని పూజించండి. మీ పూజ గదిలో చక్కగా వారాహిదేవి ఫోటోను పెట్టుకొని అమ్మవారిని అందంగా అలంకరించుకొని దీపారాధన చేయండి. వారాహి అమ్మవారికి ఎర్రని పూలు అంటే చాలా ప్రీతికరమైనవి. ముఖ్యంగా ఎర్రని మందారాలు, ఎర్రని గన్నేరు పూలు, గులాబీలు ఇలాంటి పూలతో అమ్మవారి పటాన్ని అందంగా అలంకరించుకోండి. వారాహిదేవి భూగర్భ దేవత కాబట్టి భూమిలో దొరికే దుంపలు అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఈ పంచమ తిథి రోజున ప్రతి ఒక్కరూ కందగడ్డ దీపం వెలిగించాలి. ఒక చిన్న కందగడ్డను తీసుకుని పైభాగంలో చిన్న గుంతలా చేసి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి కందదీపం వెలిగించండి. ఈ దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే ఈ కంద దీపాన్ని నేరుగా నేలపైన కాకుండా ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన దీపం పెట్టండి. ఈ పంచమి రోజున కందదీపం వెలిగించలేని వారు చక్కగా పంచముఖ దీపం వెలిగించండి, చాలా మంచిది. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులతో 5 జ్యోతులు వెలిగించి దీపారాధన చేసుకోండి. ఇక అమ్మవారికి నైవేద్యంగా నల్ల మినుములతో చేసిన గారెలు నివేదించండి. అలాగే భూమి లోపల పండే దుంపలు అమ్మవారికి అత్యంత ప్రీతికరం కాబట్టి చిలకడ దుంపలను ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు. అలాగే ఈ పంచమి తిథి నాడు అమ్మవారికి తేనె నివేదిస్తే ఆర్థిక ఇబ్బందులు అన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే కమ్మటి పెరుగు అన్నంలో మిరియాలు వేసి పోపు పెట్టిన దద్దోజనాన్ని కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. అయితే ఇవేమీ పెట్టలేము అనుకుంటే బెల్లం పానకాన్ని అమ్మవారికి నివేదించిన అమ్మవారు చాలా సంతోషిస్తుంది. ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ వారాహి గాయత్రి మంత్రాన్ని జపించండి. అలాగే ఐం గ్లాం వారాహియ నమః అనే లఘు వారాహి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించండి. అమ్మవారి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. చివరగా అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి నమస్కారం చేసుకుని మీ పూజను ముగించుకోండి. ఇక ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అలాంటి వారు అమ్మవారికి ఆకుపచ్చని చీర జాకెట్ సమర్పించి పూజ చేస్తే మీ వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి. ఈ ఆదివారం సాయంత్రం పూట ఇంట్లో పూజ చేసుకుని ఇంటి గుమ్మం బయట కూడా 2 దీపాలు వెలిగించండి. ఇంటి ముందు గడపకు 2 వైపులా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ దీపంలో 2 లవంగాలు వేయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే ఈ పంచమి తిథి రోజున ఇంటి గుమ్మానికి వేపాకులు కడితే చాలా మంచిది. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా వేపాకులు కవచంగా మీ ఇంటిని రక్షిస్తాయి. ఈ రోజున కంద దీపం వెలిగించేవారు దీపం కొండెక్కిన తర్వాత ఉదయాన్నే అంటే సోమవారం నాడు ఈ కందగడ్డను గోమాతకు తినిపించండి. ఒకవేళ మీకు గోమాత అందుబాటులో లేకపోతే ప్రవహించే నదిలో కానీ పచ్చని చెట్టు దగ్గర కానీ వేయండి. ఇక మనలో చాలామందికి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం తెలియకపోవచ్చు. కానీ ఎలాంటి ఆచారాలు లేకపోయినా పర్లేదు. మీరు ఇంట్లో ఎలా అయితే నిత్య దీపారాధన చేసుకుంటారో అలాగే ప్రతిరోజు అమ్మవారి ముందు దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ పంచమి తిథి రోజు వారాహిదేవి పటానికి పసుపు కొమ్ములు మాల వేసి పూజ చేస్తే చాలా మంచిది. 11 పసుపు కొమ్ములను దారంతో మాల కట్టి అమ్మవారి పటానికి వేసి పూజ చేస్తే మీ ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఎరుపు రంగు గాజుల మాలను అమ్మవారి పటానికి వేసి పూజ చేస్తే ఆడవారు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. దాంతో జీవితంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి కుటుంబంలో ప్రశాంతత లభిస్తుంది. అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాల, యాలకుల మాల ఇలా మీకు అందుబాటులో ఉన్న వస్తువులతో అమ్మవారిని సులభంగా పూజించుకోండి. ఈ విధంగా ఈ పంచమ తిథి రోజున అమ్మవారిని చక్కగా ఇంట్లో పూజించుకోండి.
ఒకవేళ ఈ పంచమి రోజున మీకు పూజ చేయడం కుదరకపోతే అష్టమి మరియు నవమి తిథి రోజున వారాహిదేవిని పూజించండి. అయితే ఒకవేళ మీ ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే లలితాదేవిని, దుర్గాదేవిని, లక్ష్మీదేవిని ఇలా ఏ అమ్మవారినైనా పూజించుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారి శక్తి అంతా ఒకటే కాబట్టి ఈ పంచమి తిథి రోజున ఏ అమ్మవారిని పూజించినా చాలా మంచి ఫలితం ఉంటుంది. వారాహిదేవికి చాలా శక్తి ఉంటుందండి. కాబట్టి 9 రోజులు అంటే జూలై 15 నుండి 23 వరకు ప్రతినిత్యం ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. విశేషంగా ఈ నవరాత్రుల్లో ఎర్రని ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. తెల్లని దూది ఒత్తులను కుంకుమ నీటిలో నానబెట్టి ఆ ఒత్తులను ఎండబెట్టి ఆ ఒత్తులతో పూజ చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నవరాత్రి 9 రోజులు వారాహిదేవిని పూజించేవారు మాంసాహారం అస్సలు తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తినకూడదు. ఈ 9 రోజులు స్త్రీలు ఒక్క పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే ఈ 9 రోజులు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం అస్సలు చేయకూడదు. ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. అలాగే నేలపై నిద్రిస్తే మంచిది. ఇక ఈ నవరాత్రుల్లో వీలైనంత ఎక్కువగా తులసిని పూజించాలి. తులసి కోటలో ప్రతినిత్యం దీపారాధన చేస్తే మీ కుటుంబంలో సిరి సంపదలు పెరుగుతాయి. ఈ 9 రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ పంచమి తిథి రోజున అందులోనూ ఆదివారం నాడు ఇంటికి దిష్టి తీస్తే చాలా మంచిది. ఈ రోజు పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయను అమ్మవారి ముందు పెట్టి పూజ చేయండి. తర్వాత ఆ నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీయండి. మీ ఇంటికున్న నరపీడ, నరదృష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. ఈ నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగిస్తే చాలా మంచిది. గుప్త నవరాత్రులు అంటే అమ్మవారిని చాలా రహస్యంగా గుప్తంగా పూజించాలి. మీరు చేసే పూజా విధానం గురించి, జపం లేదా ఉపవాసం గురించి బయట వ్యక్తులకు గొప్పగా చెప్పుకోకూడదు. ఇక నవరాత్రుల్లో చివరి రోజున అంటే జూలై 23 నవరాత్రి 9వ రోజున అంటే నవమి నాడు ఒక చిన్న బాలికను ఇంటికి పిలిచి పాదాలు కడిగి బొట్టు పెట్టి పండ్లు లేదా బట్టలు దక్షిణంగా ఇవ్వాలి. ఇలా కన్యను పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు నలుపు లేదా ముదురు నీలం రంగు దుస్తులు ధరించకూడదు. ఎరుపు, పసుపు లేదా నారింజ రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. ఈ 9 రోజులు ఉదయాన్నే స్నానం చేసి సూర్యభగవానుడికి నీటితో ఆర్ఘ్యం సమర్పిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. లలితాదేవి స్వరూపమే వారాహి అమ్మవారు. కాబట్టి ఈ 9 రోజులు సాయంత్రం పూట లలితా సహస్రనామం చదివితే చాలా మంచిది. ఇక ఈ నవరాత్రుల్లో గోవును పూజిస్తే ఇంకా మంచిది. గోవు సకల దేవత స్వరూపిణి. ప్రతినిత్యం గోవును పూజించడం, గోవుకు అరటి పండ్లు ఆహారంగా తినిపిస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ 9 రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు మురికిగా ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలాగే 9 రోజులు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. మీ పూజ గదిలో అమ్మవారి విగ్రహం ఉంటే ప్రతిరోజు పసుపు కుంకుమలతో అమ్మవారికి అర్చన చేయండి. ఈ విధంగా ఈ గుప్త నవరాత్రుల్లో వారాహిదేవిని పూజించి అమ్మవారి ఆశీర్వాదం పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.